వాక్యమును కలిగి ఉండటం చాలా సంతోషం. మరి నేటి దిన వాక్యముగా మార్కు సువార్త 9వ అధ్యాయము ప్రతిరోజు కూడా ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ప్రతిరోజు ఒక్కరికి దేవుని ఒక వాక్యం చదవడానికి ఒక తరుణం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక అందరూ సిద్ధపడి ఉండాలి. స్త్రీలందరూ కూడా సిద్ధపడి ఉండాలి. స్త్రీల సమాజానికి దేవుడిచ్చే బాధ్యత ఏంటంటే లేఖనాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ఇది దేవుడు మీకు ఇచ్చే గొప్ప లేఖనంలో కనుక చూస్తే, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు 9వ అధ్యాయం 1వ వచనం మార్కు సువార్త, దేవుని రాజ్యము ఫలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఆ తర్వాత 6 దినములైన తర్వాత పేతురును, అనగా యేసుతో పాటు యేసు, పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టుడే ఐ వాంట్ టు స్పీక్ టు యు ఆల్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన ఆచారము కాదు. మళ్ళీ చెప్తున్నా, ఆచారము కాదు, అలవాటు కాదు. ఈ 40 దినములు ఏకాంతముగా దేవునితో గడపడానికి ఒక మంచి అనుభూతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. దేవునితో ఒక మంచి అనుభూతిని మనం కలిగి ఉండడానికి గడిచిన వారములో మనం తెలుసుకున్నాం. 40కి ఉన్న ప్రత్యేకత ఏంటి, పరిశుద్ధ గ్రంథములో ఏ విషయాల్లో 40ని గూర్చి ప్రస్తావించబడింది. 40 దినములు, 40 సంవత్సరములు, 40 గంటలు, 40 దినములు ప్రభు యొక్క సన్నిధానములో గడిపినటువంటి భక్తులను కూడా మనము చూడగలిగాం. కనుక ఈ 40 దినాలు కూడా మనము ఏకాంతముగా దేవునితో గడపడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకిచ్చాడు. ఈ 40 దినాల్లో ఒక నిబంధన చేసుకుందాం. మనకున్న పరిస్థితులన్నీ దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి ప్రార్థన చేద్దాం. ఈ 40 దినాలు నా ఇంట్లో క్షేమము కలుగునుగాక. నా ఇంట్లో చాలామంది ఒక పర్టికులర్గా కొన్ని ప్రార్థన అవసరతలు పెట్టుకొని ఈ 40 దినములు ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థనలు అందులోనే ఉంది. ఉపవాసం అయితే ఉన్నామో ప్రార్థించడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకు కల్పిస్తున్నాడు. ఈ ఉపవాసం ఉన్న తర్వాత ప్రార్థన చెయ్యకపోతే ఉపవాస ప్రార్థనకు అర్థం లేదు కదా. కనుక ఈ 40 దినాలు ఒక మంచి నిబంధన చేసుకుందాం, ఒక ఆలోచన కలిగి ఉందాం. ఈ 40 రోజులు ప్రభువా నా కుమార్తె వివాహం కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఈ 40 రోజులు నా పిల్లల ఉద్యోగం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ 40 దినములు నా భర్త, నా కుటుంబంలో మార్పు తీసుకురావాలని ప్రార్థన చేద్దాం. ఒక నూతనమైన గృహాన్ని కట్టుకోవడానికి ఇదిగో నాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. దేవా, మేము ఒక భయంకరమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యల్లో కూరుకుపోయాం, దాని నుండి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, ఈ 40 దినములు నేను ఆత్మీయంగా ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, దేవుని సన్నిధిలో ఇంకా ఎదగాలి అని ఒక నిబంధన చేసుకొని ఈ 40
మన సంఘ బిడ్డలు చాలామంది ఉన్నారు. మనము ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది కదా. ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది. ప్రతి శరీరములో, ప్రతి ఒంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. ఇంట్లో సమస్య ఉంటుంది, ఒంట్లో ఉంటుంది, మన యొక్క పనిచేస్తున్న చోట కూడా సమస్య ఉంటుంది. కానీ వాటిని మనుషులతో చెప్పినప్పుడు ఏలన చేస్తూ ఉంటారు. మనుషులతో చెప్పినప్పుడు మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు, చులకనగా మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, ఈరోజు ఉదయకాలము నేను ఒక సేవకునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో మాట్లాడాడు. అయ్యా, టుడే ఈజ్ ద యాష్ వెనస్డే, భస్మ బుధవారము. మీ సంఘంలో భస్మ బుధవారమును పాటిస్తున్నారా అని అడిగాడు. మంచిదే, వారు అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నకు నేనేం బాధపడలేదు. కానీ క్రీస్తు శకం 313 సంవత్సరములో రోమాలో కాన్స్టెంట్ చక్రవర్తి కాలములో 40 దినముల శ్రమ దినాలు ఈ విధంగా ఆచరించాలని ఒక చట్టాన్ని ఆయన బైబిల్లో నుండే తీసుకొని అనేకులకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తను ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ రోమా పట్టణంలో అనేకులు ఆ యొక్క పద్ధతిని పాటిస్తూ వచ్చాడు. నేనేమంటానంటే, ఈరోజు భస్మ బుధవారమైనా రేపటి నుండి మనము ఈ విధంగానే ఈరోజు ఏ విధమైతే ఉపవాసం ఉన్నామో ఇదే ఉపవాసం ప్రార్థనను కొనసాగించిన మనకంటూ ఒక ఆలోచన, మనకంటూ ఒక పర్టికులర్గా ఒక దేవుని సన్నిధికి ఒక విజ్ఞాపన తీసుకొచ్చి పెట్టాలి. ఈ సంవత్సరం ఈ 40 రోజుల ప్రార్థనలో నా జీవితంలో ఒక మార్పు రావాలని మనం ప్రార్థన చేద్దాం. మన భర్తలు, చాలామంది స్త్రీలు నాతో చెప్తున్నారు, స్త్రీలు బాధపడుతున్నారు, అయ్యా మా ఆయన వారిలో మార్పు కలగట్లేదు, మద్యముకు బానిస అయిపోయాడు, లేకపోతే మా యొక్క భార్య సీరియల్స్కు బానిస అయిపోయాడు, లేకపోతే మా పిల్లలు మా మాట వినట్లేదు. ఒకసారి మీ పిల్లల్ని, మీ భర్తల్ని, లేకపోతే మీ యొక్క భార్యల్ని, మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఈ 40 రోజుల ప్రార్థనకు ఒక్కరోజైనా వాళ్ళని తీసుకురా, ఒక్కరోజైనా వాళ్ళని ప్రార్థనకు అలవాటు చేయి. ఈ 40 రోజులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి వారిని అలవాటు చేయి. వారి జీవితాంతం అదే అలవాట్లో ప్రార్థనలో ముందుకు సాగిపోతారా. అందుకే ఈ 40 దినాలు ఒక పర్టికులర్గా ఒక సమస్యను ప్రభు ఎదుట తెచ్చిపెట్టి ప్రార్థించండి, దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మీరు గమనించండి, యేసు ప్రభు వారు సిలువ వేయబడక ముందు, యేసు ప్రభు వారు ఈ భూమి మీద అద్భుతాలు చేయకముందు మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు. కనుక ఏదైనా విజయం కలగాలంటే, ఏదైనా మనం పొందుకోవాలంటే, సాతానుపై విజయాన్ని పొందుకోవాలంటే 40 రోజులు ఒక నిబద్ధతతో ప్రార్థన చేయాలి. ఒక నిబద్ధతతో, ఒక నిష్ఠతో ప్రభు యొక్క సన్నిధానములో మనం కనిపెడుతూ ఉండాలి. ప్రపంచ యావత్తు కూడా చరిత్రను 2 భాగాలుగా చేయగలిగింది క్రీస్తు శిలువ మరణం. గమనించండి, క్రీస్తు శిలువ మరణము ప్రపంచాన్ని 2 భాగాలుగా చేయగలిగింది. దానినే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ వచ్చే గుడ్ ఫ్రైడే కానీ, వచ్చేటువంటి మట్టల ఆదివారం కానీ, వచ్చేటువంటి ఈస్టర్ ఆదివారం కానీ, ఇవన్నీ కూడా ప్రపంచానికి, ప్రపంచ క్షేమం కొరకు, అనేకుల రక్షణార్థము ఏర్పాటు చేయబడినటువంటి ఒక పరిశుద్ధమైన ప్రణాళిక. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధమైన ఈ ప్రణాళికలో మనం ఎలా ఉండాలి అంటే, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ ప్రార్థన కూడికల్లో మనం ఎదగడానికి మనల్ని మనము ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో ఏకాంతముగా ప్రార్థించడానికి ఒక నిష్ఠగా మనల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. గమనించండి ప్రియులారా, ఇప్పుడు చదవబడిన లేఖనములో నుండి కొన్ని విషయాలు మీతో నేను ఈ రాత్రి మాట్లాడతాను. అదేమిటి అంటే, ఇక్కడ యేసు, పేతురు, యాకోబు, యోహాను. గమనించండి, యేసు ప్రభుతో ఎంతమంది ఉన్నారు? అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. పేతురు, యాకోబు,
యోహాను, వాళ్ళందరూ కలిసి, ఆ నలుగురు కలిసి ఎక్కడికి వెళ్ళారయ్యా? కొండ మీదికి వెళ్ళారు. ఆ కొండ మీదికి వెళ్ళి ఏకాంతముగా వారు ప్రార్థన చేస్తున్నారో లేదో, ఏకాంతముగా యేసు ప్రభువు పక్కకు వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడో లేదో, ఆయన రూపాంతరం చెందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రూపాంతరం, ట్రాన్స్ఫిగరెన్స్. ఆయన ఎంత రూపాంతరం చెందారంటే, ప్రార్థన చేస్తుండగా ఆయన వస్త్రములు ఎలా అయిపోయాయి గమనించండి. ప్రార్థన చేస్తుండగే ఇదిగో ఆయన వస్త్రములు ప్రకాశమానమైన మిగుల తెల్లవి ఆయన. గమనించండి, ప్రార్థన చేస్తుంటే ఆ వస్త్రాల్లోకి దేవుని యొక్క వెలుగు దిగి వచ్చింది. ఆ వెలుగు చూడండి, ఆ వెలుగు రాగానే ఆ బట్టలు ఎట్లున్నాయంట తెలుసా? ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు ఎలా ఉన్నాయి తెలుసా? అక్కడ ఒక మంచి మాట రాసి, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే, ఈ లోకములో ఏ చాకలి వాడైనా ఆ బట్టల్ని అంత తెల్లగా ఉతకలేడు. అంత తెల్లగా ఆయన వస్త్రాలు మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం. ఈ 40 రోజులు నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈ 40 రోజులు ఏకాంతముగా దేవునితో నేను గడపగలిగితే, దేవుడు మనకిచ్చే అనుభూతి ఏంటి అంటే, ఆధ్యాత్మికమైనటువంటి ఒక జీవితాన్ని దేవుడు మారుస్తాడు. చీకటిగా ఉన్న మన జీవితం, నలుపుగా ఉన్న మన బ్రతుకుల్ని దేవుడు తెలుపుగా చేస్తాడు, వెలుగుమయముగా చేస్తాడు. గమనించండి, రూపాంతరం చెందాడు అక్కడ యేసు ప్రభువారు. రూపాంతరం చెంది ఇదిగో అక్కడ వారికి ఆ రూపాంతరములో ఆ కొండ మీద ఎవరు కనబడుతున్నారు? పాత నిబంధన కాలములో ముందుగా ఉండబడిన మోషే, ఏలియాయు వారికి కనబడి వారు ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుతో మాట్లాడుతున్నాడు. గమనించండి, ఈ కొత్త నిబంధన పాత నిబంధనకు చాలా డిఫరెన్స్. ఎప్పుడో మోషే చనిపోయాడు, ఎప్పుడో ఏలియా దేవుని సన్నిధిలో చేరిపోయాడు. కానీ యేసు ప్రభు రూపాంతరం పొందిన తర్వాత మరలా ఎవరు వచ్చారు అక్కడికి? యేసు ప్రభు దగ్గరికి రూపాంతరం చెందగానే మోషే, ఏలియా దిగి వచ్చాడు ఆ కొండ మీదికి. ఒక్కసారి ఇక్కడ గమనించుదాం ప్రియులారా. అంటే చనిపోయిన తర్వాత మన జీవితం మరలా మన కొరకు ఉంది. మన కొరకు ఒక జీవితం ఉంది. క్రైస్తవ నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ లోకపు వాదుల యొక్క నిరీక్షణ ఏంటంటే, కొద్ది కాలమే మన జీవితమయ్యా, ఇక చచ్చిపోతాం. చావు బ్రతుకుల మధ్యలో ఒక పోరాటం చేస్తూ ఉంటాం. మనమేంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత నిరంతరం ఉండే దాని కొరకు పోరాటం చేస్తున్నాం. చప్పట్లు కొడదాం. చనిపోయిన తర్వాత నిరంతరం ఉండబోతున్నాం ఒక స్థలము, అది పరిశుద్ధ స్థలం, పవిత్ర స్థలం, అక్కడ అనేకులు ఉండేటువంటి స్థలం, అదే దేవుని యొక్క రాజ్యం. చూడండి, మోషే, ఏలియా ఆ కొండ మీదకి దిగి వచ్చారు. వారు ఎప్పుడో చనిపోయారు కదా, ఎప్పుడో వారి యొక్క సమాధులు చేయబడ్డాయి కదా. మరి వారు ఎలా వచ్చారంటే, మహిమ శరీరంతో రూపాంతరపు కొండ మీదకి దిగి వచ్చారు. దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు కొన్ని అర్థము కావు మనకు. రూపాంతరం చెందడం అంటే ఏంటి? దేవుడు మహిమ అక్కడికి దిగి వచ్చింది. చూడండి, ఈ ఉపవాస ప్రార్థనలో జరిగే 3 అనుభవాలు ఉన్నాయి అక్కడ. మొట్టమొదటిగా ఏంటి అంటే, వారిలో ఒక ఏకాంత అనుభవం వచ్చింది. దే ఆర్ అలోన్, వారు ఒంటరిగా లోకముతో వేరైపోయారు. ఉపవాసం ఉండడం అంటే ఏంటంటే, నువ్వు సపరేట్గా దేవునితో ఒక ఏకాంతంగా గడపడానికి ఒక అనుభవాన్ని ఏర్పాటు చేసుకోవడం. రెండవదిగా, నీకు అక్కడ వచ్చే అనుభవం ఏంటంటే, నా జీవితంలో మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు, వస్త్రాలు మార్చబడతాయి. తెల్లనివిగా పాపపు జీవితం పరిశుద్ధంగా మార్చబడుతుంది. కురింగిపోయిన మన బ్రతుకుల్లో వెలుగు నింపడానికి దేవుడు
ప్రకాశమానమైన వెలుగు ఆ కొండ మీద కనబడుతుంది. అదే రూపాంతర అనుభవం. ఏం కాంత అనుభవం ఉంది అక్కడ? రూపాంతర అనుభవం ఉంది. అంత మాత్రమే కాదు, అక్కడ పితరులతో మాట్లాడిన ఒక అనుభూతి కూడా అక్కడ కనబడుతుంది. పితరులను చూశారు. మన దగ్గర పూర్వము ఇక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు మోషే పంతులు ఉండేవాడు. ఏమండి అమ్మా, పెద్ద మనుషులు కొంతమంది తల్లులు ఉన్నారు. మోషే పంతులు ఇక్కడ పరిచర్య చేసిపోయాడు. జాకోబ్ పాస్టర్ గారు ఇక్కడ పరిచర్య చేసిపోయారు. నల్ల థామస్ గారు ఇక్కడ పరిచర్య చేసిపోయారు. వాళ్ళందరూ ఎవరు? మన పితరులు. వారు చనిపోయారు. కానీ ఈ రూపాంతర అనుభవంలో ఏం జరుగుతుందట తెలుసా? మళ్ళా వాళ్ళని చూస్తామట మనం. దేవుని స్తోత్రం. మళ్ళీ వాళ్ళని చూస్తాం. వాళ్ళు ఎక్కడున్నారు? మహిమ శరీరముతో. ఇదిగో గమనించండి, పరదైసులో వారు ఉన్నప్పటికీ దేవుడు వారిని చూసే ఒక భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక ఈ మొదటి రోజు మనం ఒక అనుభూతిలోకి వస్తున్నాం. 3 ఎక్స్పీరియన్స్. ఈ ఉపవాస ప్రార్థనలు మనం పొందుకునే ఎక్స్పీరియన్స్ అనే ఏకాంతముగా దేవునితో గడపడానికి ఒక మంచి అనుభవం ఇది. ఈ 40 రోజులు యు స్పెండ్ టైం విత్ ద పర్సనల్లీ, దేవునితో ఒక మంచి ఏకాంత అనుభవంతో ప్రార్థించడానికి ఒక మంచి అనుభూతిని ఏర్పాటు చేసుకో. రెండవది, నీలో రూపాంతరం అనేది దేవుడు కలగజేస్తాడు. అది శారీర సంబంధమైన రూపాంతరం, ఆధ్యాత్మికమైన రూపాంతరం దేవుడు కలగజేస్తాడు. అమ్మా, మీరు కొంతమంది కొరకు ఒక పేరు తీసుకోండి. ఆ పేరు ఈ 40 రోజులు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళలో మార్పు తీసుకొస్తాడు. వాళ్ళ పిల్లల్లో మార్పు తీసుకొస్తారు. వారి కుటుంబంలో మార్పు తీసుకొస్తాడు. మీ ఇంట్లో మీరు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఈ 40 రోజుల ప్రార్థన అనంతరము వారిలో రూపాంతరం తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నమ్మాలి. నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ 40 రోజులు మరియ ఎప్పుడు ప్రార్థన చేస్తుంది? సదానంద్ ప్రభువా, నా కొడుకు మందిరానికి రావాలని. అంతేనమ్మా, ప్రార్థన చేస్తుంది. ఈ 40 రోజులు ఒక్కరోజు మర్చిపోకుండా చెయ్యమ్మా. నీ కుమారుణ్ణి దేవుడు మందిరానికి తీసుకొస్తాడు. మనము మన కొరకు ఎవరి కొరకైతే ప్రత్యేకంగా ఈ 40 రోజులు ఒక నిబంధనతో ప్రార్థన చేస్తామో, మీరు అది చేసి చూడండి అని దేవుడు మనకు సవాలుగా విసిరిన ఈ 40 రోజులలో అది మనం చేద్దాం. ఈ 40 రోజులు ఒక పర్టిక్యులర్గా ఒక నిబద్ధతతో ప్రార్థన చేద్దాం. రూపాంతరం దేవుడు తీసుకొస్తాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులతో మాట్లాడే అనుభవంలోకి దేవుడు తీసుకొస్తాడు. పరిశుద్ధులతో అక్కడ అయిపోయిన తర్వాత శిష్యులు అంటారు, అక్కడ ఉన్న పేతురు ఏమంటాడు తెలుసా? బోధకుడా, ఇక మనం ఇక్కడే ఉందాం. ఇక్కడ ఉంటే మంచిది. అక్కడ ఎవరు లేరు. అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఆకలి లేదు, ఏది లేదు. అయ్యా ఇక్కడే ఉందాం, లోకంతో సంబంధం లేదు కనుక ఇక్కడే మనం ఉందాం. ఇక్కడ నీకొకటి, మోషకొకటి, ఏలియాకొకటి నేనేం చేస్తామో ఒక పర్ణశాలలు ఇస్తామని చెప్పి వారు మాట్లాడినప్పుడు వారు మిగుల భయపడిరి. వారు ఇంకా చెప్పాలనుకున్నారు కానీ వారు భయపడుతున్నారు. ఇవే లేఖనాన్ని కనుక మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి ప్రియులారా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 13వ వచనంలో కూడా రూపాంతర అనుభవం గురించి మాట్లాడతాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ అధ్యాయము 36వ వచనం వరకు కూడా మనం చదివితే రూపాంతర అనుభవం గురించి మాట్లాడతాడు. 2వ పేతురు 1వ అధ్యాయము 18 వరకు మనం చదివితే రూపాంతర అనుభవం గురించి మాట్లాడుతాడు. ఇక్కడ ఈ రూపాంతర అనుభవం ఈ 40 రోజుల ప్రార్థనలో మనందరం కూడా పొందుకోవాలని ఈ చిన్న ఎగ్జార్టేషన్ నేను మీతో మాట్లాడుతున్నాను. కనుక ఇది ప్రార్థించడానికి మంచి సమయం. లెట్స్ ప్రే. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మీకు సమయం ఇస్తున్నాను. ఈ రోజు నుండి ఈ 40 రోజుల ప్రార్థనలో నీవు ఏకాంతంగా దేవునితో గడపాలి. ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేయాలి. కనుక రండి, ఆ రూపాంతర అనుభవం పొందుదాం. దేవుని ప్రకాశమానమైన వెలుగు నీ మీద ప్రకాశింపచేస్తుంది. రండి, లేచి నిలబడదాం. అందరు కూడా బైబిల్ క్లోజ్ చేద్దాం. లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి
ప్రభు యొక్క సన్నిధానంలో ఒక్కసారి మనం లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేయడానికి కొంత సమయాన్ని నేను మీకు ఇస్తాను. గమనించండి, లేచిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడదాం. ఒకసారి ఇక్కడ కొన్ని స్థలాలు మీకు ఇవ్వబడ్డాయి. అక్కడికి వెళ్ళి మీరు నిద్రపోవద్దు. మీకు ఇయ్యబడి